ఉంటుంది. ఈ రోజుల్లో అందరం కూడా టైం అయిందని తింటున్నాం. మార్నింగ్ 9 లోపల బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం 2 లోపల లంచ్ చేయాలి. నైట్ 8కో, 9కో డిన్నర్ చేయాలి. సమయం అయిందని తింటున్నాం గానీ, అసలు తిన్నది అరిగిందా లేదా? అసలు ఏమవుతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. నేను అప్పుడప్పుడు రియాక్షన్స్ అడుగుతుంటాను. మీరు రియాక్షన్స్ ఇస్తే ముందుకెళ్దాం. ఒక్కసారి థంబ్ ఇస్తే సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా థంబ్ ఇస్తే సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఆరోగ్యం అనేది ఆహారం ద్వారానే. ఈ ఆహారము ఏమైతుందో మనం ఒకసారి చూద్దాం. పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్ లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే రైట్. మిత్రులారా, ఇది బాగా గమనించుకోవాలి. మన తాత ముత్తాతల కాలంలో న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి ఇంత వాళ్ళు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మ్యాక్సిమం అరిగిపోతూ ఉండేది. ఆహారం కూడా కొంచెమే దొరికేది ఎక్కువగా. ఆహారం కొరత ఎప్పుడూ ఉండేది. కానీ మనకిప్పుడు ఆహారం అనేది సమృద్ధి అయిపోయి మనం ఎక్కువ తినేస్తున్నాం. మొట్టమొదటిగా ఫ్రూట్స్, పండ్లు తిన్నట్టయితే ఈ పండ్లు అరగడానికి 3 అవర్స్ పడుతుందంటండి. ఇది సో 3 గంటల్లో కంప్లీట్‌గా డైజెషన్ అయ్యి దాంట్లో వేస్ట్ బయటకెళ్తుంది. తర్వాత వెజిటబుల్స్ అంటే రా వెజిటబుల్స్, పచ్చి కాయగూరలు. ఈ పచ్చి కాయగూరలు గనుక తింటే 6 గంటల సమయం పడుతుందంటండి. 2 గంటలు పెద్ద పేగులు, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు స్టమక్ పొట్టలో కంప్లీట్‌గా డైజెషన్ అవ్వను. తృణధాన్యాలు ఇంకా నట్స్ గానీ, ఇయన్నీ మనం ధాన్యాలు గనుక తింటుకుంటే మాత్రం 18 గంటలు ఉడికిన ఆహారాలు ఏదైనా 18 గంటలు పడుతుంది. నాన్ వెజిటేరియన్ గనుక తింటే 72 గంటలు పడుతుందండి. ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి. ఇది మనం బాగా గమనించుకోవాలి. ఇది గమనించుకోకుండానే టైం అయిందని మనం తింటుంటాం. టైప్ ఏ ఏ ఆహారం తిన్నాం అనేది మనం గుర్తుంచుకోవట్లేదు. ఈ పాయింట్ మీకు కనెక్ట్ అయినట్టయితే ఒక కనెక్షన్ రియాక్షన్ ఇస్తే నేను ముందుకెళ్ళిపోతాను. ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఫుడ్‌తో మన స్టమక్‌ని ఫిల్ చేసేస్తా ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మళ్ళీ ఫుడ్‌ని మన బాడీ ఇట్లాంటి ఫుడ్డే తీసుకుంటాం. అంటే దాంట్లో ఉన్న వేస్ట్ పూర్తిగా వెళ్ళకముందే ఈ వేస్ట్ అనే మాట అండర్‌లైన్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఏంటి వేస్ట్ ఏంది? ఫుడ్ అంటుంది, వేస్ట్ అంటుంది ఏందో మనం తెలుసుకుందాం. లోకి ఇలాంటి ఫుడ్ మనం రోజు నిత్యం తీసుకుంటున్నాం. ఇగో ఈ రకరకాల ఫుడ్స్ తీసుకుంటున్నాం. మరి ఈ వేస్ట్ ఏందో మనం మళ్ళొకసారి చిన్న రెండో వీడియోలో మనం చూద్దాం. పోషకాలైతే ఆ అవయవం బాగా చూడండి. అవయవాలు పనిచేయాలంటే ఏం కావాలా? పోషకాలు కావాలి. ఇప్పుడు మన బాడీలో మనం తిన్న ఆహారంలో పూర్తిగా వేస్ట్ బయటికి వెళ్ళక ముందుకే మళ్ళీ మళ్ళీ తింటా ఉన్నాం. ఈ తిన్న తర్వాత ఈ మిగిలిపోయిన వేస్టేజ్ అంతా కూడా ఈ బ్లడ్‌తో పాటే ట్రావెల్ అవుతుంది. రక్తంతో పాటు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రక్తంతో పాటు ప్రవహించినప్పుడు అది పోషకాలైతేనేమో ఆ అవయవం బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మరి ఏంటి వ్యర్థాలు? చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి? ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్‌నే మనం ఏమని చెప్తాం? డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే అసలు జబ్బు అంటే ఏం లేదు. సో, వ్యర్థాలు ఎక్కువగా వెళ్ళి ఆ అవయవాన్ని పని చేయకుండా చేయడమే. పోషకాలైతేనేమో పని చేస్తది. వ్యర్థాలు కాబట్టి పని చేయట్లేదు. సింపుల్‌గా జబ్బు అంటే ఇదే. నీకు ఒక చోట ఏదన్నా ప్రాబ్లమ్ ఉందంటే అక్కడ పోషకాలు సరిగ్గా లేవు. అక్కడ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి. వేస్ట్‌లు ఎక్కువగా ఉన్నాయి అని మనం బాగా గమనించుకోవాలి. ఈ మేడం వేస్ట్‌లు అని చెప్తుంది. ఏందో మనం వేరే చూద్దాం. ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్ లోకి వచ్చి
అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్ని ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్ లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్ లోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో గనక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా, గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇంకా ఈ మేడం బాగా చెప్పింది, బాగా వినండి. ఒక్కొక్క ప్రాబ్లం కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పింది. చర్మం వ్యాధులు ఎందుకు వస్తాయి, చర్మంలో కనుక వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి, గుండెపోట్లు ఎందుకు వస్తాయి, పీసీఓడీలు ఎందుకు వస్తాయి, నెలసరి సమస్యలు ఎందుకు వస్తాయి, అన్నిటికీ మూలం మలబద్ధకం. ఈ యొక్క మిగిలిపోయిన వేస్ట్లన్నీ కూడా ఆ మలాశయంలో ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీ కాకపోవడం. 100లో 90కి పైబడి జనాలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఈ మలబద్ధకం. దీని గురించి చర్చించడానికి కానీ దీని గురించి మాట్లాడడానికి కానీ సిగ్గుపడుతూ ఉంటాం మిత్రులారా. ఈ మలబద్ధకం అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అంట, అన్ని రోగాలకు తల్లి లాంటిదట. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని గురించి చర్చించము. ఇక ఇంకా ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్దాం. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది? వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి? మన బాడీలో ఉన్న వేస్ట్ ని బయటికి పంపించేయాలి. అది చాలా. ఈ మేడం వేస్ట్ 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 ఎన్నిసార్లు అన్నదో. ఈ వేస్ట్లు ఒకసారి మేడంకు థ్యాంక్స్ చెప్దామా? ఆ మేడం వీడియో కంప్లీట్ అయింది కాబట్టి రియాక్షన్స్ ద్వారా థ్యాంక్స్ చెప్తాం. అసలు ఈ వేస్ట్లు ఎట్లా వెళ్ళాలి, ఈ బాడీలో వేస్ట్లు ఎట్లా వెళ్ళాలో ఇంకొక వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అనే పదం ఈ పదాన్ని మనం రాసుకుంటే మంచిది. డీటాక్సిఫికేషన్. వేస్ట్ అంటే విషాలు, టాక్సిన్స్. ఏంటి? టాక్సిన్స్ను విషాలు అని అంటాం, విష పదార్థాలు లోపల ఉన్న వేస్ట్లను. దాన్ని ఏం చేస్తున్నాం? డీటాక్సిఫై చేయాలి, అంటే ఆ విష పదార్థాలను బయటికి పంపించాలి. సో ఈ వీడియోలో ఆ మేడం వేస్ట్లు అనేది ఆ వేస్ట్లు ఏంటో మనం తెలుసుకుందాం. వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా. ఒక్కసారి వినండి. ఇదో ఈ 5 రూపాల్లో మనం ఏది తీసుకున్నా కానీ మినరల్స్, సో లిపిడ్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఈ 5 భాగాలుగా దీన్ని డివైడ్ చేస్తుంది. మీరు ఏం తీసుకున్నా, స్వీట్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, వెజ్ తిన్నా, పచ్చి కూరగాయలు తిన్నా, ఇది. సో ఈ 5 వీటిలో డివైడ్ చేసే క్రమంలో వేస్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనం బండిలో పెట్రోల్ పోసి నడుపుతున్నాం, పోగానే వేస్టేజ్ వస్తుంది. కూరగాయలు కట్ చేస్తున్నాం, పైన ఉన్నదాన్ని కట్టి కొంత వేస్టేజ్ తీస్తారు. మన బాడీలో తిన్న ఆహారాలలో కూడా వేస్టేజ్ అనేది వస్తుంది. మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాయలు. ఇది బాగా గమనించాలి. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో 80% వేస్ట్గా మారుతుంది, 20% ఎనర్జీగా ఖర్చు అయిపోతూ ఉంది. ఇప్పుడు ఈ వేస్టేజ్లు ఏ రూపంలో ఉన్నాయంటే మూత్రము, మలము, శ్వాస, తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, చెమట, 5వది ఏంటంటే నెలసరి కూడా దీని కౌంటింగ్లోకి వస్తుంది. చాలామందికి మనం ప్రజెంటేషన్ చేసే క్రమంలో, మనం చెప్పే క్రమంలో
మూత్రం వస్తుందండి, మోషన్ వస్తుంది, చెమట వస్తుంది, శ్వాస ఉంది, నెలసరి కూడా వస్తుంది కదా, దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంది అని ఎవరైనా అడగవచ్చు. దీనికి బేసిక్ నామ్స్ కొన్ని ఉంటాయి. ఇది మనం బాగా గమనించాలి. మనం చెప్పే ప్రజెంటేషన్ కానీ మన మిత్రుడితో కానీ చెప్పినప్పుడు దీనికి కొన్ని మనకు 100కు 35 మార్కులు వస్తే ఎట్లా పాసో మనం దీనికి కూడా ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఏం గైడ్ లైన్ ఉంటుందంటే ఎవరి యూరినేషన్ అయినా కానీ వైట్ కలర్ ఉండాలి, ఎక్కువగా స్మెల్ ఉండకూడదు. బేసిక్ రూల్ నెంబర్ 1. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే. నెంబర్ 2, మోషన్ అనేది ఒక మనిషికి రోజు 2 లేదా 3 సార్లు రావాలి. రూల్ నెంబర్ 2. నెంబర్ 3, గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలిపెట్టినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. దీంట్లో 80% ఆఫ్ ద పీపుల్కి రివర్స్ జరుగుతుంటుంది. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. నెంబర్ 4, చెమట పట్టాలి కానీ చెమటలో వాసన ఉండకూడదు. ఇది 4th వన్. 5th వన్ వచ్చేసి ప్రతి స్త్రీకి మెన్స్ట్రువల్ స్టార్ట్ అయిన కాంచి 60 సంవత్సరాల వరకు ఎవ్రీ మంత్ నెలసరి అనేది 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య ప్రతి నెల రావాలి. ఇది 60 సంవత్సరాల వరకు రావాలి. ఇది సృష్టి ధర్మము. స్త్రీలకైతే ఈ 5, పురుషులకైతే ఈ 4 వచ్చినట్టయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. సో కాబట్టి ఈ బేసిక్ లైన్ మన ఫ్యామిలీలో మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మన పిల్లలకు, మన బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలి. ఇది తెలియకనే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లో బయటికి పోకుండా ఈ విసర్జక అవయవాలన్నీ పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతులో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మనం ఇన్ఫెక్షన్ గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, మీరు అన్నట్టుగా యూరిన్, మోషను, చెమట, శ్వాస, స్త్రీలకు నెలసరి ఇవన్నీ కరెక్ట్గా రావాలంటే అసలు ఎట్లాంటి డైట్ అంటే సరైన ఆహారం అని రాసుకుంటే మంచిది. మనం డైట్ అనగానే చాలామంది భయపడుతుంటారు నోరు కట్టుకోవడానికి. అవసరమైనది తీసుకోవాలి. ఈ డైట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరు చేస్తారు మరి దీంట్లో? ఈ బాడీలో మొత్తం ఈ టాక్సిన్స్ అన్నీ కూడా శుభ్రపరచాలంటే ఎవరు బాగా చేస్తారంటే లివర్ బాగా చేస్తుంది. ఈ లివర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుండెలతో సమానంగా ఇంపార్టెంట్ ఆర్గాన్. సో ఇది పెద్దవాళ్ళకైతే 1.5 kg ఉంటుంది, చిన్నపిల్లలకైతే 500 to 750 grams ఉంటుంది. ఇది నిరంతరం పనిచేస్తుంది. ఇది కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తే మన బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళి మూత్రము, మోషను, చెమట, శ్వాస, ఈ స్త్రీలకైతే నెలసరి అన్ని రూపాల్లో బయటికి శుభ్రంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఈ లివర్ కరెక్ట్గా పనిచేయాలంటే దానికి కావాలి కదా శక్తి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లివర్కి ఏం కావాలో చూద్దాం. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. 1.5 kg బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సెలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే. ఎస్, ఇక్కడ చక్కటి పదం చెప్పారు డాక్టర్ గారు. సో మరి మన లివర్ను డిటాక్సిఫికేషన్, లివర్కు చాలా శక్తి కావాలంటే ఏం కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే కణాలు జబ్బున బారిన పడకుండా ఉండాలి. అంటే సెల్యులార్ లెవెల్లో
ఏం కావాలి? సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం. ఈ అన్ని ఫోటోలు ఏమున్నాయి? పండ్లు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ పిజ్జాలు ఎక్కడ లేవు, బర్గర్లు, సమోసాలు ఇవన్నీ ఎక్కడ లేవు. సో ఈ యొక్క న్యాచురల్ ఈ యొక్క విటమిన్ సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం కావాలి. మరి ఎక్కడ దొరుకుతున్నాయని మనం ఒకసారి చూద్దాం. పోషకాలు అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాన్ని తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయో సో మనం డైలీ తినే ఆహారాలు ఇలా ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం ఈ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటాం. నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా. మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా ఏం తినాలంటే అండి, పండ్లు బాగా తినాలంట, ఆకుకూరలు తినాలంట, కాయగూరలు తినాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు తినాలి, మొలకలు తినాలని చెప్తున్నారు. దీంట్లో చక్కటి సో ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతాయి. తినటం, కూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా. మరి అంచేత మనకు కావాల్సిన సూక్ష్మ మరి నేను 2 పూటలు 3 పూటలు అవసరమైతే 4 పూటలు నేను తింటున్నా కదా సార్. మరి నేను తినే ఆహారంలో అసలు ఏమి లేవా, పోషకాలు లేవా అంటే ఈ పాయింట్ను అందరం కూడా బాగా గమనించాలి. అసలు ఎక్కడ పోతున్నాయి? మనం ఇంత ఖర్చు పెట్టి తీసుకునే ఫుడ్లో ఏమైపోతుంది? పోషకాలన్నీ వండి వార్చి 3 పదాలు చెప్తున్నాడు చూడండి. వండి, వార్చి, వేపి. అంటే మీరు వండినా సూక్ష్మ పోషకాలు వెళ్ళిపోతున్నాయి, వార్చిన సూక్ష్మ పోషకాలు వెళ్ళిపోతున్నాయి, వేపిన ఫ్రై చేసిన అంటే మీరు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో సూక్ష్మ పోషకాలన్నీ పోతున్నాయి. దీనివల్లనే మీకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇది క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఈ విధంగా మనం తింటున్నాం. ఎగిరిపోతుంది. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యానికి తినండి. రెండూ తెలియాలి మనిషి అంటే. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. ఎస్, మంత్ర గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. మరి మంత్ర గారు చెప్పినట్టుగా మరి రోజు ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే సో అప్పుడప్పుడు ఫుడ్ తినండి. మరి రోజు ఏం తినమంటున్నాడు? మొలకలు తినండి, లేదంటే పండ్లు తినండి, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి అని చెప్తున్నారు. మరి ఇది పాసిబుల్ అంటే అది కూడా కష్టమే, అట్లా కూడా కష్టంగా లేదు. కాబట్టి దానికోసం అనేది న్యాచురల్గా న్యూట్రాసిటికల్స్ మనం యొక్క సో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహారాలను మనం తీసుకుందాం. ఒకసారి మంతన గారికి థ్యాంక్స్ చెప్పుకుందామా? ఎంత చక్కటి వీడియో పంపించా, ఒక్కసారి మీ యొక్క రియాక్షన్స్ ద్వారా. సో రైట్, ఇప్పుడు వెల్కమ్ టు వైబ్రెంట్ వివా. సో దీంట్లో వచ్చేసి మనకి ఎక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయో నో యువర్ ప్రోడక్ట్స్. మొట్టమొదటిగా మన ప్రోడక్ట్స్ గురించి మనం బాగా ఎంత బాగా తెలుసుకుంటే అంత మంచిది. సో మనకు వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ, వెల్నెస్ అంటేనే ఇమ్యూనిటీ. తర్వాత ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సో మెయిన్గా హార్డ్ ఇమ్యూనిటీ, తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్ సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఇది 2021లో సో వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది ఇది. సో వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్, యూ షల్ హ్యావ్ ఇట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే మాట చెప్తుంది. సో నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నువ్వు వెల్నెస్గా ఉండడం, అనారోగ్య సమస్యలకు వెళ్లకుండా ఉండడం నీ పుట్టుకతో వచ్చిన నీ జన్మ హక్కు. నువ్వు దాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే మాత్రం ఇండస్వా ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా తీసుకోవచ్చు, పొందుకోవచ్చు. సో ఇక్కడ చాలామందికి మనకు తెలియని అంశం ఏంటంటే ప్రతి 5గురిలో పెద్దవాళ్ళలో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంటుందంట, వాళ్ళకు తెలియదు. 60% ఆఫ్ ది జనాలకు క్రానిక్ కండిషన్స్లో ఉంటున్నారు. అవన్నీ ప్రివెంటబుల్ అనేది వాళ్ళకు తెలియదు, అవగాహనే లేదు. 90% మందికి కిడ్నీ డిసీజెస్ బారిన పడతారన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు. ఇది ఇట్లా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫోర్బ్స్ పత్రికలో 2019లో వచ్చినటువంటి ఈ స్కోప్ ఆఫ్ వెల్నెస్
ఇగో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చక్కటి న్యూట్రాసిటికల్స్ అవసరం అవుతాయి. గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, స్ట్రోక్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, పాండమిక్స్ కానీ, ఈ అన్నిటి నుంచి కూడా రాకుండా ఉండడానికి నీకు ఇమ్యూనిటీ అవసరము. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ అవసరము. అక్కడే సూక్ష్మ పోషకాలు అవసరం. చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఆరోగ్యం అనగానే ఏ జబ్బు రాకపోవడం అని, లేదంటే సో వచ్చినా కొంచెం మెయింటైన్ చేసుకోవడం అనుకోవచ్చు. ఇక్కడ చెప్తుంది శారీరకంగా నువ్వు ఫిట్గా ఉండాలి, మానసికంగా ఫిట్గా ఉండాలి, సోషల్ పరంగా 10 మందిలో కలిసి ఉండాలి, ఆర్థిక పరంగా ఫిట్గా ఉండాలి, స్పిరిచువల్గా కూడా ఫిట్గా ఉండాలి, దైవిక పరంగా కూడా స్పిరిచువల్, ఇవన్నీ కలిపితేనే వెల్నెస్. కాబట్టి ఇది మెయిన్గా ఇది నన్ను బాగా ఆకట్టుకున్నటువంటిదండి. చివరి దినాల్లో హిపోక్రటిస్, ఇంగ్లీష్ మెడిసిన్ కనిపెట్టింది హిపోక్రటిసే. ఈయన ఏం చెప్పారంటే ఫస్ట్ ఏమో మెడిసిన్స్ ద్వారా మనం అనేక రోగాలను అరికట్టవచ్చు. చివరి దినాల్లో ఏంటంటే ఆహారం ద్వారా మాత్రమే, ఆ ఔషధ గుణాలు కలిగిన ఆహారం ద్వారా మాత్రమే మనం ఆరోగ్యాన్ని పొందుకుంటామని చివరి దినాల్లో చెప్పారు. దీనికి మెడిసిన్స్ సపరేట్గా అవసరం లేదన్నారు. ఒకసారి హిపోక్రటిస్ గారు కూడా మనం చెప్దాం. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లినికల్ ట్రయల్ చేయబడ్డాయి, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయబడ్డాయి, ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేట్ పరీక్షించబడ్డాయి, తర్వాత పరిశోధించబడ్డాయి దీని మీద. సో ఈ ఇన్వెస్టిగేషన్ క్లినికల్ ట్రయల్స్ కూడా మన ప్రోడక్ట్స్ అన్నిటి కూడా పేరెన్నిక గల హాస్పిటల్స్లో ఉంటాయి. నారాయణ హృదయాలు లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మన యొక్క ప్రోడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఇక మన ప్రోడక్ట్స్ యొక్క గుణాలు రాసుకుందాం. CIRT వీళ్ళున్న వాళ్ళు రాసుకుంటే మంచిది. మన యొక్క ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. మన ప్రోడక్ట్స్లో ఉన్న గుణాల్లో మొట్టమొదటిగా క్లీనింగ్కు బాగా ఉపయోగపడతాయి. C మీన్స్ క్లీనింగ్. మన బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ను శుభ్రపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి క్లీనింగ్. రెండవది ఇమ్యూనిటీ పరంగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని. CIRTలో నేను చెప్తున్నా ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తి, దీన్నే ఇమ్యూనిటీ అంటారు. తర్వాత రీజనరేట్ చేస్తాయి, పునర్జీవనం చేస్తాయి. ఎక్కడైనా కొన్ని కణాలు చనిపోతే కణాలను పునర్జీవనింపజేస్తాయి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి టీ మీన్స్ ట్రీట్మెంట్ లాగా కూడా ఉపయోగపడతాయి, సహకరిస్తాయి. ఈ 4 పనులు మన ప్రోడక్ట్స్ చేస్తాయి. క్లీనింగ్, ఇమ్యూనిటీ, రెజనవేట్ అండ్ ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఐపల్స్ గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఐపల్స్ వచ్చేసింది మనకు. ఈ ఐపల్స్ అనేది సో చూడండి చక్కటి గాజు బాటిల్లో ఉంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంటింగ్ మల్టీ ఫ్రూటెడ్ బ్లెండెడ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. దీంట్లో 15 రకాల పనులు ఉన్నాయి. మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ అండ్ హార్ట్ హెల్త్, గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ గుండె అనే సమస్యలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అనేక మంది ఫేస్ చేసుకుంటారు. ఈ రెండింటికి గల బంధం ఏంటి? ఇక్కడ ఐపల్స్ ఫోటో పెట్టారు, ఇక్కడ హార్ట్ సింబల్ ఇచ్చారు. వీటికి ఉన్నటువంటి మెయిన్ బంధం ఏందో తెలుసుకుందాం. మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటంటే డయాబెటీస్ ఉంటే రావచ్చు, స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో. సో నేను మొన్న ఒక వీడియో చూశాను, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్ చెప్తున్నారు పెద్ద స్కామ్ ఎక్కడ జరుగుతుందంటే అడ్వర్టైజ్మెంట్లో జరుగుతుందని చెప్తున్నారు. వీళ్ళు ఒక్కటి కూడా తీసుకోరు. సో ఇక్కడ ఏంటంటే కేసరి పలుకులు అని చెప్తారు, వాళ్ళు అమ్మేది టొబాకో అమ్ముతారు. సో ఈ యొక్క చువింగ్ టొబాకోది స్టైల్ మారిపోయింది మిత్రులారా. సో కేసరి పలుకులను వస్తున్నాయి, కేసరి పలుకులు అని చెప్పి టొబాకోని అమ్ముతున్నారు. తర్వాత హైపర్ టెన్షన్ కానీ, తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ, అన్హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ కానీ, తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోయినా, ఈ లక్షణాలు ఉంటే కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిమ్టమ్స్ చూస్తే శ్వాస సరిగ్గా ఆడకపోయినా కానీ నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీ పాదాల్లో వాపులు వచ్చినా కానీ, తర్వాత ఫేస్ వాసినా కానీ, వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ, బ్లోటింగ్ ఉన్నా కానీ, ఈ సమస్యలన్నీ ఉంటే నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఐపల్స్ తీసుకుంటే దీనికి చక్కటి పరిష్కారం ఉంది. ఎంత మంచి ప్రోడక్ట్ కదా. ఐపల్స్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఇక్కడ వచ్చేసిన అసలు టాపిక్లోకి వచ్చినాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన ఐపల్స్లో సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బున బారిన పడకుండా కాపాడుకునేదాన్నే యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాం. దీంట్లో మనకు వచ్చేసి సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం. దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటంటే అకాయ్ బెర్రీ ఫ్రూట్ ఆర్ అసాయ్ బెర్రీ ఫ్రూట్. చక్కటి తెలుగు వీడియో ప్లే చేశారు బోగా సార్ ఫస్ట్. ఈ అకాయ్ బెర్రీ, అసాయ్ బెర్రీ గురించి మంతన గారు కూడా చాలా చక్కగా చెప్పారు.
ఇది ఎక్కడ దొరుకుతుంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దొరుకుతుంది, సౌత్ అమెరికాలో. అక్కడ 365 రోజులు వర్షపాతం ఉంటుంది. ఇది సో చక్కటి యాంటీ నెంబర్ వన్ అన్నారు. ఆ, అందరూ నెంబర్ వన్ ఒక్కలే ఉంటారు. నెంబర్ వన్ టాప్ ర్యాంక్ ఉన్నది. నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్. తర్వాత గుండెను బాగా స్ట్రెంథన్ చేస్తుంది. దీని యొక్క బలం చాలా ఎక్కువ, 1,02,700 సూక్ష్మ పోషకాలు. ఈ రోజు వరకు కూడా ఫ్రూట్స్లో రారాజు ఇదే. పుచ్చకాయలో ఒకటే ఉంటుంది. అల్లనేరేడు పండు ఇండియాలో ఉన్న ఫ్రూట్స్లో 5 బలం. దానికంటే ఈ టాప్ ఇంకా ఏం లేదు. ఇది ఈ యొక్క అసాయి బెర్రీకి ఉన్న గుణం ఏంటంటే క్యాన్సర్ సెల్ను సమూలంగా నాశనం చేసేస్తుందంట. బా, ఎంత గొప్ప గుణం ఉందో. తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుతుందంట. దీని వారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే నాసా వాళ్ళు కూడా తమ ఆస్ట్రోనాయిడ్స్ను రేడియేషన్ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు ఒక ఏస్ట్ అనే డ్రింక్ను దానికి వాడుతున్నారు. ఈ అసాయి బెర్రీని పెట్టి మూల పదార్థంగా పెట్టి వాళ్ళు ఒక కంపెనీ ఏస్ట్ అనే డ్రింక్ తయారు చేస్తే దాన్ని నాసా వాళ్ళు తమ యొక్క వ్యోమగాములను కూడా కాపాడుకోవడానికి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని మనకు ఐపల్స్లో దీన్ని పెట్టారు. ఇది ఇప్పటిదేం కాదు, సెంచరీస్ ఎగోనే ఉంది. మన ఇండియాలో చాలా తక్కువ ఉంది అంతే. ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్గా. సో దీని మీద 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇది ఆషామాషి ఏం కాదు, మీరు గూగుల్లో కానీ దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అట్లాంటిది మరి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 14% ఉంటుంది. సో 14% మరి ఎట్లా తీసుకొస్తారు ఈ అకాయ్ బెర్రీ ఫ్రూట్? అక్కడ దొరుకుతుంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇండియాలో ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఇక్కడే జపనీస్ టెక్నాలజీ యాడ్ అవుతుంది. బయోయాక్టివ్స్ యొక్క గొప్పతనం. సో ఆ పండుని తెంచి -80°C పౌడర్ ఫామ్ చేస్తారు. ఇంతకుముందు మంతన గారు పల్పు రూపంలో తీసుకోకూడదు అని చెప్పాడు. మీరు విన్నారో లేదా? ఫస్ట్ వీడియోలో అకాయ్ బెర్రీ ఫ్రూట్ను పల్పు రూపంలో తీసుకోవద్దు, డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు అన్నాడు. డ్రై ఫ్రూట్స్ కంటే ఇంకా పౌడర్ రూపంలో చేస్తారు, గడ్డ కట్టించి చేస్తారు. ఇది ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మన టెక్నాలజీ ఫ్రీజ్ చేసేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. 14% మన ఐపల్స్లో ఉంటుంది. ఈ ఐపల్స్ చూసిన వరాక్ స్కోర్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సూచన చేస్తుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏం చెప్తున్నారంటే నువ్వు కనుక ఆరోగ్యంగా ఉండాలంటే సో డైలీ నువ్వు తీసుకునే ఆహారంతో పాటుగా ఉపాహారం కూడా ఒక 5,000 సూక్ష్మ పోషకాలు తీసుకోవాలని చెప్తుంది. ఈ 5,000 సూక్ష్మ పోషకాలు ఎక్కడ దొరుకుతాయంటే 3.5 కిలోలు రకరకాల పండ్లు, రంగురంగుల పండ్లు, పురుగు మందులు కొట్టినటువంటి పండ్లు తినాలంట. 3.5 కిలోలు ఆర్గానిక్ దొరకవు. ఒకవేళ దొరికినా కానీ తిని అరిగించుకున్నంత జీర్ణ వ్యవస్థ మనిషికి లేదు. ఒకవేళ కనుక డైలీ మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml, 60 ml తీసుకుంటే నీకు 7,000 యూనిట్లు వస్తుంది. 5,000 డైలీ యూజ్కి అవసరమైతే 2,000 లివర్లో స్టాక్ ఉంటాయి. కొంతమంది 1,00,000 వరాక్ స్కోర్ వస్తుందని ఒక ఆయన చెప్తున్నాడు వేరే ప్రోడక్ట్. దానివల్ల ఏమి యూజ్ లేదు. నీకు కావాల్సింది 5,000, మిగతా 2,000 కంటే ఎక్కువ లివర్ పెట్టుకోలేదు. ఇది బాగా గమనించుకోవాలి. ఇంకా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి దీంట్లో. అకాయ్ బెర్రీ, పైనాపిల్, పియర్స్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివీ, బనానా, యాపిల్, ఈ 15 రకాలు. ఇక్కడ కూడా చాలా టెక్నాలజీ ఉంది. మీరు 2-3 పండ్లను మీరు మిక్సీ కొట్టి తెల్లారితరగా చూస్తారు, ఇవి వాసన పట్టేస్తాయి. ఈ 15 రకాల పండ్లను మిక్స్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ని తీస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రాక్ట్ అంటే పాలకు నెయ్యికున్న తేడా. పాలు చూడండి 4 గంటల్లో అవి కనుక వేడి చేయకపోతే పోతుంది. నెయ్యి సంవత్సరం ఉంటుంది. ఎట్లా అంటే ఎక్స్ట్రాక్ట్. 1 కేజీ నెయ్యి కావాలంటే 20 లీటర్ల పాల నుంచి నెమ్మదిగా ఒక స్టేజ్. మనది కూడా ఎక్స్ట్రాక్ట్. ఈ 15 రకాల పండ్లలో కావాల్సిన సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం అన్ని రకాల దీంట్లో సమృద్ధిగా తీస్తారు. ఈ ప్రీ రాడికల్స్ అనేవి ఈ అంతర్గత శత్రువులు, ఈ వెరీ వెరీ మంతన గారి వీడియోలో మనం చూసాం టాక్సిన్స్. ఆ వ్యర్థ పదార్థాలు బ్లడ్తో పాటు ట్రావెల్ అయ్యి ఎక్కడైతే ఎక్కువసేపు ఆగుతాయో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు ఈ ప్రీ రాడికల్స్ అనే అంతర్గత శత్రువులు ఈ ఈ దీనివల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. మరి మన ఐపల్స్ ఏం చేస్తుంది అంటే మన ఐపల్స్లో సఫిషియంట్ వరాక్ స్కోర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రీ రాడికల్స్ అంటే విడిపోయిన కణం, బలహీనమైన కణం. ఈ బలహీనమైన కణానికి ఏమైపోతుంది? డబ్బులు ఎవరు అప్పిస్తారు? ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి అప్పివ్వగలుగుతారు. కాబట్టి ఇక్కడ సఫిషియంట్ వరాక్ స్కోర్ మనం ఐపల్స్ కనుక తీసుకుంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ను డొనేట్ చేసి పెయిర్ చేస్తుంది. అన్పేర్ ఎలక్ట్రాన్ పెయిర్ చేసి శక్తివంతంగా చేస్తుంది. నీ యొక్క కణాలను శక్తివంతంగా చేయడంతో సో మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఈ ఐపల్స్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ చూస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గుండెకు సంబంధించిన స్ట్రెంత్ ఆన్ ద హార్ట్, గుండెను బాగా స్ట్రెంతన్ చేస్తుందంట. ప్లేట్లెట్ అగ్రిగేషన్, నీ బాడీలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఎలా ఉండాలో అవన్నీ ఉండేలాగా హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఏ లెవెల్లో ఉండాలో ఆ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గు. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ పిల్స్ మెయిన్గా ప్రొటెక్ట్ ద సెల్స్, కణాలను భద్రపరుస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చనిపోయిన కణాలను స్కావెంజర్ ఎవరు అంటే టాయిలెట్స్ కడిగే వాళ్ళు స్కావెంజర్ అంటారు. లోపల మృత కణాలన్నింటిని కూడా మలమూత్రం మోషన్ చెమట ద్వారా బయటకు పంపిస్తుంది. స్ట్రెంగ్తన్ ద సెల్ మెమరీ, కణము యొక్క త్వచాన్ని, ఇది వెరీ 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 కణమే కాదు, కణం మీద ఒక లేయర్ ఉంటుంది త్వచం, దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది. రీస్టోర్ ద యాంటీ ఆక్సిడెంట్ నెంబర్. తర్వాత రోగ నిరోధక శక్తి, ప్రోటీన్స్ను, చాలామందికి కిడ్నీలో ప్రోటీన్ పోతుందండి, యూరిన్లో ప్రోటీన్ పోతుంది అంటారు. ప్రోటీన్ సమృద్ధిగా ఇస్తుంది. ప్రోటీన్ లోపం తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ను డెవలప్ చేస్తుంది. కణానికి మధ్య కమ్యూనికేషన్ పెంచుతుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్, వైరస్, బ్యాక్టీరియా. ఇప్పుడు ఏదో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పురుగు గరిస్తే ఏదో ఒక వైరస్ వస్తుందంట, గమనించుకుని అట్లాంటివి రాకుండా ఉండాలంటే ఎవరికి వస్తుందంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో అట్లాంటి వాళ్ళకు మనకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది వైరస్కు బ్యాక్టీరియాకు కూడా ఎగనెస్ట్గా పనిచేస్తుంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ యాంటీ క్యాన్సర్ బెనిఫిట్, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ రిస్క్ ఆఫ్ ఎవరికైతే క్యాన్సర్ ఉంటుందో వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్టేజ్ కన్వర్షన్ జరగకుండా ఉన్నన్ని రోజులు ఈతి బాధలు లేకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మెమరీని పెంచడానికి, మెంటల్ క్లారిటీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా బయటికి తీసుకొస్తుంది. ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే డయాబెటీస్ ఉన్నోళ్ళు ఇది వాడొచ్చు అంటే, ఇది ఫ్రక్టోజ్ ఉంటుంది దీంట్లో, 20 ml సఫిషియెంట్గా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ రాకుండా కాపాడుతుంది, ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. ఇది 0 ఏజ్ 2 months బేబీ దగ్గర నుంచి 100 years వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఎప్పుడే ఎంతకాలం కావాలంటే అంత వాళ్ళకు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దీని నుంచి మంచి బెనిఫిట్స్ పొందుకోవాలంటే మాత్రం బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఉన్న వాళ్ళైతే సో చక్కగా తీసుకోవచ్చు, డాక్టర్ గారి సలహా కూడా తీసుకోవచ్చు. ఇంత మంచి ప్రోడక్ట్ను మనకు అందించారు. లాస్ట్లో మీకు నేను ఒక వీడియో చూపిస్తానని చెప్పాను. సో రీసెంట్గా నిన్న వచ్చిన వీడియో, ఓన్లీ 1 minute ఉంటుంది. ఈ వీడియోని మనం చూద్దాం ఓన్లీ. సో నిన్న వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు ప్రెస్ మీట్లో, ఆ మాట చూపిస్తాను నేను. ఏ మాట చెప్పాడంటే అసలు ఏమి లేదు మనకు, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనేది చెప్పాడు. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఎవరు వాడుకోవాలి, 0 ఏజ్ నుంచి మొదలుకుంటే అందరూ కూడా వాడుకోవచ్చు. ఏం చెప్తున్నారంటే, సో అసలు నాకు ఆ వీడియో చూసినాక నిజంగా మనం చాలామంది ఎందుకు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది నాకు అర్థమైంది. సో ఆ మాట కూడా వినిపిస్తాను. ఇంత మంచి చక్కటి ప్రోడక్ట్స్ మనకు అందించిన మన మేనేజ్మెంట్ కూడా మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. If your resume looks something like this, 1 minute వీడియో వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి ప్రెస్ మీట్లో తెలంగాణ యొక్క ఎట్లా డెవలప్ కావాలి, తెలంగాణలో ఏం జరిగిందనే మాట ఒక మాట చెప్పారు. ఓన్లీ 1 word ఉంటుంది, చాలా చక్కగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఆ మాట. then you definitely need help. Let me show you some real resumes that we get and how we transform them. Come. పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈ రోజు మనకు ఫుడ్ది సమస్య లేదు. ఇది బాగా వినండి, ఇది ఒక్క మాటలోనే మొత్తం దాగుంది. ఇది బాగా వినండి. ఏం చెప్తున్నారు? ఫుడ్కు సమస్య లేదంట, కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలని మన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన ఇదొక్క మాట. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో సో గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఫుడ్ మనం ఎక్కువగా ఉంది, ఎక్కువ తినేస్తున్నాం, ఏం లోపం ఉందంటే న్యూట్రిషన్ లోపం ఉంది, పోషకాలు అందట్లేదు, అందుకనే మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇది మా విజన్ అని చెప్తున్నారు. సో అందుకోసం మన అన్సార్ సార్ 2014లో ఇట్లాంటి చక్కటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సిఏ అన్సార్ సార్, సిఇఓ అభిలాష్ గారికి, సో నాకు అవకాశం ఇచ్చిన మన మెంటర్ మన్యం రేణుకర్ ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన భోగా సార్కి, ఇప్పటివరకు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. ఒకసారి మనం
సార్కి, మన టీంకి మనకి ఎడ్యుకేట్ చేసినందుకు చక్కగా ఆలోచింపజేశారు. న్యూట్రిషన్స్ ఎంత ఇంపార్టెంట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పడం. సో ఈరోజు మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆలోచింప చేయడమే, అవగాహన కల్పించడమే మన ఆదాయానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు మూల సూత్రం. అంతేనా? కరెక్టేనా? ఓకే. ఈ యొక్క ఎడ్యుకేషన్ వచ్చినటువంటి మీ అందరికి కూడా స్వాగతం. ఈ యొక్క ఈవినింగ్ కి సార్కి మనం అందరూ స్క్రీన్ దగ్గరనే ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ రియాక్షన్స్ సార్కి మనం తెలియచేద్దాం. మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందామా, మాట్లాడుకుందాం. రైట్? అందరు రెడీగా ఉన్నారా? ఈ ప్రెజెంటేషన్ అనేది మనం ఎంత బాగా వింటూ ఉంటే, మన పల్స్ గురించి మనం ఎంత బాగా వింటుంటే, విన్నది మనం చక్కగా మననం చేసుకుంటాం, ఇంకొకరికి చెప్పగలుగుతాం. అందుకే ఎంతో బాగా ప్రతిసారి కొత్తగా వింటున్నానన్నట్టు వినాలి. కొత్తగా వింటున్నానంటే అంత సబ్ కాన్షియస్ లోకి ఫీడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు వింటాము అన్న తంబి ఓకే సార్ అన్న. ఇంకోసేపు నేను టీచర్ని, మీరు స్టూడెంట్. సరేనా? మేము వింటాం. మీకు ఒక సక్సెస్ సీక్రెట్ చెప్తాను. అందరికీ రిటైలే కదా కావాల్సింది, అంతేనా? రిటైల్ ఆల్మోస్ట్ మన వాళ్ళే ఉన్నారు కదా. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఉదయము వివోపి నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 o'clockకి మీ సీనియర్స్ చెప్తున్నారు, స్టార్ 1000s అండ్ 500s. మీరు అంటే అదేంటంటే ఓవరాల్గా సంక్షిప్తంగా కంపెనీ గురించి, R&D గురించి తెలుసుకోవడం. ఈవినింగ్ జరిగేటువంటి మీటింగ్ ఏంటంటే ప్రొడక్ట్ గురించి కొంచెం కూలంకషంగా తెలుసుకోవడం. ఓకే, రైట్? అర్థమైందా? మార్నింగ్ ఏంటంటే కొత్త వాళ్ళకి సంక్షిప్తంగా కంపెనీ ఏంటి, ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి కావచ్చు, మన R&D గురించి ఒక మాట, ఉన్న 5 ప్రోడక్ట్ల గురించి ఒక్కొక్క మాట, ప్లస్ రిటైల్ గురించి ఒక మాట. ఇక్కడ మాత్రం కొంచెము డెప్త్గా మన యొక్క ప్రొడక్ట్ గురించి ఇంకొకరికి చెప్పడానికి కావాల్సిన సమాచారాన్ని అందించబడుతుంది. ఓకేనా? సో ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేద సెషన్ని మనం ఎంకరేజ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మనం మళ్ళీ నోట్ చేసుకుందాం. సరేనా? ఇప్పుడు పల్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇది ఒక న్యూట్రాస్యూటికల్. ఇదేం ప్రోడక్ట్? న్యూట్రాస్యూటికల్. తెలుగులో చక్కగా పోషకాలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి. మొన్న బోగసర్ బాగా చెప్పారు, ఏది తిన్నా ఆహారమే. ఏది తిన్నా, సమోసా తిన్నా ఆహారమే, క్యారెట్ తిన్నా ఆహారమే. కానీ రెండిట్లో పోషకాలు ఎందులో ఉన్నాయి? దాన్నే పోషకాలు ఉన్న ఆహారం అంటారనమాట. అది కథ. ఓకే, దీంట్లో చికిత్స చేసే గుణం కూడా ఉంటే ఔషధాలు అని అంటారు. మన పల్సులో ఎంత చికిత్స చేసే గుణం ఉందంటే క్యాన్సర్ కణాలని కూడా తగ్గించి దాని యొక్క ఆ మెడిసిన్స్ ని, ఎవరైతే మనం మెడిసిన్స్ వాడుతున్నామో వాటి శాతాన్ని కూడా తగ్గించేంత శక్తి ఉన్నటువంటివి. అంత క్లినికల్ ట్రయల్స్, అంటే అంత సైన్స్ ఉంది. ఎందుకు అంత కాస్ట్ ఉందంటే అంత సైన్స్ ఉంది అందులో. న్యూట్రాస్యూటికల్కి మినిమం కాస్ట్ చూడండి. హాస్పిటల్లో మేడం గారు వాళ్ళ పేషెంట్కి ఆల్మోస్ట్ డాక్టర్ చేతిలో. ఎంతకు ఉపయోగపడుతుందో చూశారు కదా. అది ఎంతో ఉపయోగం పల్స్ వల్ల. ఎందుకు అనంటే అందులో పోషక ఔషధాలు ఉన్నాయి. డియర్ పార్ట్నర్స్, వివైటీస్, మీరు సక్సెస్ అవ్వాలేనంటే ఇండస్ వివాలో ఫస్ట్ మనం దేని గురించి బాగా తెలుసుకోవాలి? వెల్ నోన్గా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అదే పర్సన్స్ని గెలుచుకునేది. అదే ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఇంకెక్కడ కూడా దొరకవు. మన సీనియర్లు అందరూ కూడా, అంటే వేరే వేరే కంపెనీలు కూడా చూసిన వాళ్ళు, ఈ ప్రొడక్ట్స్ ఇంకెక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ దొరకవు. ఓకే, కాబట్టి ఈ ప్రొడక్ట్ గురించి మనకి ఎంత బాగా వింటున్నాము, తెలుసుకుంటున్నాము అనేది ముఖ్యం. మనం అందరూ ఏమనుకుంటారంటే దీని గురించి గంపెడు విషయాలు చెప్పాలేమో అనుకుంటారు. అసలు అవసరమే లేదు, గంపెడు విషయాలు అవసరం లేదు. దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయం చెప్తే చాలు. పోషకాలు అంటే ఏంది, ఔషధాలు అంటే ఏంది. సార్ చెప్పాడు కదా, సమోసాకి క్యారెట్కి ఉన్న తేడా అంతే. ఇప్పుడు లవంగాలు బిర్యానీలో కానీ కూరల్లో కానీ వేసుకుంటే ఏమవుతుంది? ఇది ఆహారం అవుతుంది.
అదే లవంగాలని ఇన్ని నీళ్లు పెట్టి మరిగించి ఇన్ని నీళ్ళకి వచ్చిన తర్వాత తాగితే దాన్ని కషాయము అంటారు, ఔషధం అంటారు, మెడిసిన్ అంటారు. రైట్? అదే ఆహారము ఔషధంగా కూడా పనిచేసింది. దీన్నే పోషకాలు, ఔషధాలు అని అంటారు. ఓకే, పోషకాలు ఉంటే లాభం ఏంటంటే ఫస్ట్ మన అవయవాలకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ దొరుకుతుంది. అవునా? నేను ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, నేను పక్షుల్ని పెంచుతున్నాను అనుకోండి, ఏం అడుగుతారండి మాస్టర్ గారు? ఫస్ట్ దీనికి ఏం పెడతారు సార్ అంటారు కదా. దీనికి ఏం పెడతారు సార్ అంటారు. ఒకవేళ ఎక్వేరియంలో చేపలు చూసారనుకోండి, ఏమంటారు? వీటికి ఏం ఫుడ్ పెడతారు సార్ అంటారు. ప్రతి దానికి ఒక ఫుడ్ ఉంటుంది. తాబేలు ఉందనుకో, మా ఇంట్లో తాబేలు తిరుగుతుంది, ఏమంటారు? ఫస్ట్ అడిగే ప్రశ్నని ఇది ఏం తింటది అని. ఓకే, అట్లాగే కాలేయంకి ఏం కావాలి, బ్రెయిన్కి ఏం కావాలి, కిడ్నీకి ఏం కావాలి, హార్ట్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆహారం. వాటిని అందించేదే న్యూట్రాస్యూటికల్స్ అనమాట. ఏ ఆర్గాన్కి ఏ ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ సప్లిమెంట్సే మనవి. ఒకసారి దానికి ఓకే డన్నా, ఓకే విన్నాము అని. లేకపోతే చాలా కష్టం. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు జస్ట్ ఇట్లా తలక ఇట్లా అనండి చాలు, పెద్ద కష్టం వద్దు. పుట్టిన ఇట్లా ఓకే అని ఇట్లా మిగతా వాళ్ళు తమ్ము ఇవ్వండి. దూరంగా స్క్రీన్కి ఉన్న వాళ్ళు సరే ఇంకా వినండి. ఓకే, సో ఇది చెప్పడం వస్తే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్లో ఇద్దరు ది బెస్ట్ పార్ట్నర్స్ ఉంటే సరిపోద్ది. హరిప్రసాద్ ఒక్కడు చాలు అందరికీ ఆరోగ్య అవగాహన కల్పించడానికి. ఓకే, అలాంటి హరిప్రసాద్లు నాకు ఒక్కొక్కరు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు జానయ్య గారు ఉన్నారు అనుకోండి, జానయ్య గారికి ఎంతమంది కావాలి పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్? జానయ్య గారు లాంటి పర్సన్స్ ఒక్కొక్కరు ఉంటే చాలు. కానీ ఉట్టినే దొరికేస్తారా? ఇప్పుడు నాకు బాగా సంగీతం పాడడం వచ్చిన శిష్యుడు కావాలంటే నాకు పాడడం రావాలిగా. అవునా? నాకు మ్యాథ్స్ వచ్చిన శిష్యుడు కావాలంటే నాకు మ్యాథ్స్ రావాలిగా. అట్లా అనమాట. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా ఎంతో క్లినికల్ ట్రయల్స్ చేసి చెప్పాను. ఒక 3 విషయాలు చెప్పి ఆరోగ్యానికి కావాల్సిన డైట్ని ఏ విధంగా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో ఒక 5 చెప్తాను. ఈ రోజు ఎడ్యుకేషన్లో, పల్స్ ఎడ్యుకేషన్లో భాగంగా అవి తెలుసుకుందాం. చూడండి, సార్ చెప్పారు ఇదివరకు స్థూల పోషకాలు పట్టించుకునేవాళ్ళు, స్థూల పోషకాలని. ఇప్పుడు సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. విటమిన్ల దగ్గరికి, ఖనిజాల దగ్గర నుంచి లవణాలు, ఎటువంటి ఎంజైమ్స్ అవసరము, ఇవన్నిటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకనే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పేటప్పుడు మంతెన గారు ఏమన్నారు? కణాలను కాపాడే సూక్ష్మ పోషకాలే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నారు. రైటా? కణాలను, ఈ ఇంటికి ఇటుకలు ఎంత ముఖ్యమో, ఈ ఇంటికి ఇంటికలు ఎంత ముఖ్యమో, మనకి కణ నిర్మాణం అంత ముఖ్యం. కాబట్టి కణాలను కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ముఖ్యము. ఇది ఆ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని సైంటిఫిక్ గా కణాలను కాపాడేటువంటి కణత్వచాన్ని అంటే బయట గోడని కాపాడేటువంటి చక్కటి క్వాలిటీ అయిన ప్రోడక్ట్ మన యొక్క ఐపల్స్. ఓకే, ఇది. సో ఈ మాటని మనం వాడాలి. బాగుంటుందండి, థైరాయిడ్ తగ్గిస్తుందండి కాదు. అది ఎందుకు బాగుంటుంది, దాంట్లో ఉన్నటువంటిది ఏంటి? మన ఫోకస్ వాళ్ళకు వచ్చిన డిసీజుల మీద కాదు, దానికి కారణమైనటువంటి ఎందుకు డ్యామేజ్ అయింది అనేటువంటి రూట్ కాజ్ మీద ఉండాలి. ఎప్పుడైనా ఆయుర్వేద అంటేనే రూట్ కాజ్, ఆయుర్వేద అంటేనే రూట్ కాజ్ అనమాట. మూల కారణం ఏంటి అది తొలగించేది, అది తొలగించి ఆయుష్ను పెంచే వేదమే, జ్ఞానమే ఆయుర్వేద. ఆయుర్వేదకు ఒకసారి హాటిద్దామా? అట్లా ఇది చెప్పాలి. అల్లోపతికి దీనికంటే, అల్లోపతి అప్పటికప్పుడు ఉపశమనానికి మంచిదేనండి, అప్పటికప్పుడు ప్రాణం లేచి వస్తుంది. కానీ మీకు ప్రాణం పోసేది, ఆయుష్ను పోసేది మాత్రం ఆయుర్వేద. దానికి ఆధునిక టెక్నాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్కి ఔషధాలకి టెక్నాలజీని యాడ్ చేయాలని మోడీ గారు బలంగా కోరుకుంటున్నారు. అలా ఆయన యొక్క కళల సాకారానికి, కళల రూపానికి అచ్చుపోసినట్టు ఉండేది మా యొక్క ఇండస్ వివా R&D, జపాన్ టెక్నాలజీ కలిగిన R&D. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సింది. మీకు ఎప్పుడైతే వీటి యొక్క నాలెడ్జ్ ఉంటుందో, అటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి పార్ట్నర్స్ ఇద్దరు, ఇక మీరు ముగ్గురు ఉన్నారంటే మీ బిజినెస్ స్టార్ట్ అయినట్టే, అంతే.
మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు. మీకు 250 కష్టం కాదు, 500 కష్టం కాదు, 1000 కూడా కష్టం కాదు. నేను చెప్పినట్టు మాట. మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎవరు కల్పిస్తారంటే, అందుకే నిరంతరం సార్ లింక్ పెడుతున్నాడు, ఎగ్జిక్యూటివ్లు చెప్తున్నారు, నేను వచ్చి కూడా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. మా అందరికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఉం. ఈ సాయంత్రం పూట కొన్ని మంచి విషయాలు ఇంకొన్ని తెలుసుకుందాం. నేను లాస్ట్లో ఒక 5 పంచసూత్రాలు నేను చెప్పేది ఈ 3 విషయాలు అయిపోయిన తర్వాత అది చెప్తా. ఒరాక్ వాల్యూ అంటే ఏంటి? ఒరాక్ వాల్యూ చూడాలి. నేను ఇంత తిన్నానా కాదు. ఒరాక్ వాల్యూ ముఖ్యం. కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. మనది జ్యూసే కదా సార్ అని అంటారు. ఆ జ్యూస్ బయట జ్యూసులు కాదు. ఆర్గానిక్ జ్యూసులు కూడా ఉన్నాయి. ట్రాపికోనా లాంటి న్యాచురల్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ట్రాపికోనా మజా లాంటిది కెమికల్ జ్యూసులు కాదు. దాంట్లో మామిడి పండు లేనే లేదు. మామిడి పండు ఉన్నట్టు రుజువు చేస్తే చాలా గ్రేటే. ఇప్పుడు హృదయాలయ ఇట్లాంటి హాస్పిటల్స్లో క్లినికల్ టెస్ట్ చేసి ఎవరైతే రష్మిక మేడం లాంటి వాళ్ళు హీరోయిన్లు ఉన్నారు కదా, ఆ మేడంలు చెప్తున్నారు కదా దీంట్లో ఇది ఉంది అది ఉందని, ఆ మామిడి పండు చూపిస్తే గ్రేటే క్లినికల్ ట్రయల్. ఓకేనా? అది ఏమి ఓకే. మైసూర్ పాకులో మైసూర్ ఉంటుందా, అట్లనే ఇది కూడా ఉంది. పులిహోరలో పులి లేనట్టే ఇందులో కూడా ఏముండదు. అది చూడండి, ఎప్పుడైనా పులిసిపోవడం చూస్తారా? అదేమన్నా మజా? ఎంతకాలం కాటన్లో పెట్టి అట్లా ఉంచండి, మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు. కానీ పల్స్ మాత్రం పులిసిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఫర్మెంటేషన్ జరిగిపోతుంది న్యాచురల్గా అనమాట. న్యాచురల్. ఓకే. మొన్న విహారీ ఫార్మ్స్ అనే ఒక ఉంది చూసారా మేడం గారు? విహారీ ఫార్మ్ ఆర్గానిక్ హైదరాబాద్లో పెట్టింది. ఆమె తేనె గురించి చెప్పింది. తేనె గురించి చూడండి, తేనె ఎప్పుడు ఒకలా ఉండదు. న్యాచురల్ది అప్పుడప్పుడు పల్సగా ఉంటుంది, అప్పుడప్పుడు థిక్గా ఉంటుంది. ఇది ఒరిజినల్గా తీసుకొచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియో పెడతాను చూడండి. సేమ్ టు సేమ్ ఐపల్స్కి మీరు దాన్ని పెట్టవచ్చు. అప్పుడప్పుడు ఐపల్స్ పల్స్గా ఉంటుంది, అప్పుడప్పుడు థింక్ ఉంటుంది. అన్ని మామిడి పండ్లు ఒకలా ఉంటాయి. ఒకటి ఎక్కువ ఎల్లోగా ఉంటుంది, ఒకటి ఇట్లా దానికి బట్టి ఉంటుంది అనమాట మామిడి పండు. సేమ్ ఇది కూడా. కానీ మజా ఏమైనా తేడా వచ్చింది ఎప్పుడైనా కలర్లో? అచ్చు పోసినట్టు బయట నుంచి వచ్చి పసుపు కలిపినట్టే ఉంటుంది. అట్లా తేడా ఉంటుంది వాటికి వీటికి. పోల్చొద్దు, వాటిని వీటిని పోల్చొద్దు. ఓకే. సో సహజంగా ఉండే ట్రాపికోనా లాంటి జ్యూస్లకి మన ఐపల్స్కి తేడా ఏంటి అని అంటే, కొన్ని ఉన్నాయి సహజమైనవి, ఆర్గానిక్ ఉన్నాయి. ఆర్గానిక్ కాదో తెలియదు కానీ ఫ్రూట్ జ్యూసే. సో 100% న్యాచురల్ అని మాత్రం ఉంటుంది వాటి మీద. చూడండి, దానికి మనకి తేడా ఏంటంటే, పాలకి నెయ్యికి ఉన్నంత తేడా ఉంటుంది. పాలకి నెయ్యికి ఉన్న తేడా ఉంటుంది. మనది కాన్సన్ట్రేషన్ దాని మీద ఉన్నటువంటిది, దాంట్లోంచి తీసిందనమాట. ఓకే. ఇది. ఇప్పుడు చెప్పండి, వరాక్ వాల్యూ అంటే ఏంటి? వరాక్ వాల్యూ ఈ వరాక్ వాల్యూ మీకు అర్థం కావాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే తెలియాలి. తెలుగులో రాసుకుందాం. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సీకరణ ఒత్తిడి అనమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సీకరణ ఒత్తిడి. ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఏంటి? ఆక్సిజన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఒకంత కార్బన్ డైఆక్సైడ్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే. ఆ ఆక్సీకరణ జరిగేటప్పుడు కాలుష్యం శాతం ఎక్కువైపోయి, కార్బన్ శాతం ఎక్కువైపోయి ఒక ఒత్తిడి, స్ట్రెస్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ని ఏ రహిత నగరంగా మార్చాలని టార్గెట్? కాలుష్య రహితంగా మార్చాలి, కర్బన రహితమైన వాటిని తగ్గించాలి, అంతే కదా? ఓకే. వాటిని పైకి లేపి 1 సెకండ్. అందుకే అది మోయాలంటే కొంచెం తినాలి, బలం వస్తుంది. మా అమ్మాయి రాసుకోవడానికి వైట్ బోర్డు లాగుతుంది, మోయలేక.
సో చూడండి, ఆక్సీకరణ ఒత్తిడి. ఇప్పుడు మీరు మన కస్టమర్లకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కర్బన శాతం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్నే ఎంజాయ్ చేస్తున్నాం. బాడీలో ఏ శాతం పెరుగుతుంది? కార్బన్ శాతం పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. సాంబార్లు, ఓకే, వండిన పదార్థాలు, బాగా ఉడకబెట్టిన పదార్థాలు, వేయించిన పదార్థాలు, ఇవన్నీ కూడా బాడీలో ఏ శాతం పెరుగుతుంది? కార్బన్ శాతం బాగా పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల ఏమవుతుంది? ఆక్సీకరణ ఒత్తిడి అంటాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇప్పుడు నేను 4 దోశలు తిన్నాను, సరిపోకపోతే ఇంకో 2 ఎక్స్ట్రా, బాగుంటే టేస్ట్ 2 ఎక్స్ట్రా తిన్నా. జావా దాగి ఇన్ని మొలకలు తిన్నాను. కార్బన్ శాతం ఇది 2 డైజెస్ట్ అవుతుంది, బర్న్ అవుతుంది, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. వేటి నుంచి ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది? వేటి నుంచి కార్బన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అసలు మీరు ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరమే లేదు, చెప్పేస్తారు ఎమ్మటే. ఎమ్మటే తెలిసిపోద్ది కదా మనకు ఏది ఎక్కువ, దేంట్లో ప్రాణశక్తి ఎక్కువ ఉంది, దేంట్లో కార్బన్ శాతం ఎక్కువ ఉంది తెలిసిపోతుంది. ఒక 4 మిగతా ఫుడ్ని, టేస్టీ ఫుడ్ని, దీన్ని మన దాంట్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నటువంటి ప్రొడక్ట్లు, ఇది మనకు తెలుసుకోవాలి. ఒరాక్ వాల్యూ ఎక్కువ ఉందంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువగా ఏ ఫుడ్ తీసుకుంటున్నాం? శ్రీరంగ సార్, ఎక్కువ ఏ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం? ప్రాణశక్తి ఎక్కువ ఉన్నదా, కార్బన్ ఎక్కువ ఉన్నదా? కార్బన్ ఎక్కువ ఉన్నది సార్. రైట్, థ్యాంక్ యూ సార్కి, థ్యాంక్ యూ. ఓకే, ఆయన స్టూడెంట్ అలర్ట్గానే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కార్బన్ ఎక్కువగా ఉన్నప్పుడు బయట కాలుష్యం ఎంత పెరుగుతుందో మన లోపల కూడా కాలుష్యం అంత పెరుగుతుంది. కాలుష్యాన్ని పెంచే ఫుడ్డే తింటున్నాం. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఆ కస్టమర్కి, ఆ యొక్క ప్రాస్పెక్ట్కి ఇది తెలియజేయాలి. మరి బయట కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి? బయట కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి? నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సలహా అడిగారు, మీరేం చెప్తారు? పోషక ఔషధాలు ఉన్నటువంటివి అన్నీ వాడుకోవాలి సార్. బయట బయట నగరంలో ఎక్కువగా లావణి మేడం ఏం చేయాలి? మీరు బయట మిమ్మల్ని శుభ్రం చేసుకోవాలి సార్. శుభ్రం చేసుకోవాలి. చెట్లు పెంచాలి సార్. చెట్లు పెంచాలి, అంతే కదా, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెంచాలి. ఆక్సిజన్ చెట్లు. అట్లాగే మన బాడీలో కూడా కాలుష్యం తగ్గడానికి చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహారము, ఆ యొక్క ఫ్రూట్స్ ని, ఆక్సిజన్ రేట్ ఎక్కువ ఉన్నదాన్ని తీసుకోవాలి. సింపుల్. బయట కాలుష్యం పోవడానికి చెట్లు, ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మన బాడీలో కూడా ఆ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కానీ, ఆ ఆక్సిజన్ కానీ అంత ఇంపార్టెంట్. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచే మంత్రి గారు చెప్తున్నారు. ఆయనకి శతకోటి దండాలు. మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా రండి, వామ్మో తట్టుకోలేకపోతున్నాం, ఈ మెడిసిన్లని, ఇంజక్షన్లని మా వల్ల కావట్లేదు, సర్జరీలు అంటున్నారు డాక్టర్లు అనుకున్నప్పుడు ఒకటే ఒక పేరు గుర్తు రావాల్సింది, మంతెన. లేదు, చిన్న చిన్న టాబ్లెట్లు వాడే అప్పుడప్పుడు హాస్పిటల్కి అన్నప్పుడే నేను మంతెన గుర్తొస్తే ఇంకా మంచిది. ముందే ఆలోచించి 35లోనే గనక మనం తెలుసుకుంటే, ఆయన పేరు గుర్తొస్తే ఇంకా సౌభాగ్యమే, ఆరోగ్యం. మీకు ఏది వచ్చినా సరే, తలనొప్పి దగ్గర నుంచి, కాళ్ళ గుంజుల దగ్గర నుంచి, లేడీస్ పర్సనల్ ప్రాబ్లం వరకు ఆయనంత చెప్పిన నీట్గా, బిడ్డకు అమ్మ చెప్పినట్టు చెప్పిండు. అంతగా ఒక తెలుగు వాడై ఉండడం మనం గర్వించాలి. ఇంగ్లీష్లో, హిందీలో ఆ సమాచారం ఉందంటే ఇంకంతే సంగతి. ఓకేనా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే బాగా అర్థమైంది అన్నవాళ్ళు నేను అర్థమయ్యేటట్టు చెప్పిన ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఓకే, ఆక్సీకరణ ఒత్తిడి అని అంటారు. దీన్ని పొలం పనులు చేసుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎవరికైనా సరే. మరి ఆ ఊర్లు తిరగలేనంటే తిరగాల్సిన అవసరం లేదు, జూమ్లో తిరిగితే సరిపోద్ది, లింక్ పంపిస్తే సరిపోద్ది, నచ్చితే స్టోర్ లింక్ పంపిస్తే సరిపోద్ది, కంపెనీ ప్రొడక్ట్ పంపించేస్తుంది. ఓకే, కానీ చెప్పడం, ఆలోచింపజేయడం రావాలి. ఈ తర్వాత ఇప్పుడు ఒరాక్ వాల్యూ అంటే ఏంటో చెప్పండి. ఒరాక్ వాల్యూ ఈ రోజు రోజుకి కాలుష్యం వలన డ్యామేజ్ అవుతున్నటువంటి ఆ డ్యామేజ్ని
ఆ రాడికల్ గా జరుగుతున్నటువంటి ఆ ఎఫెక్ట్ ని అంతే స్పీడ్ గా తగ్గించడానికి ఉపయోగపడేటువంటి శక్తి కలది. దాన్ని వరాక్ వాల్యూ అంటారు. ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎంత స్పీడ్ గా జరుగుతుందో రాడికల్ గా, అదే స్పీడ్ అంటే పెరిగింది కదా, అప్పుడు 80లో 90లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20లో 30లోనే వస్తున్నాయి. ఆ స్పీడ్ ఏదైతే ఈ టెలిఫోన్ల వల్ల, ఈ కెమికల్ ఫుడ్ వల్ల, ప్రాసెస్ చేసిన ఆయిల్స్ వల్ల, అన్నిటి వల్ల, ప్యాకేజ్ చేసినటువంటి వాటి వల్ల స్పీడ్ గా డ్యామేజ్ లోపల పెరిగిపోతుంది, రెజ్యునేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అదే స్పీడ్ గా జరుగుతున్న డ్యామేజ్ ని స్పీడ్ గానే ఎదుర్కోగల శక్తిని ఏమంటారు? ఒరాక్ వాల్యూ అని అంటారు. మనం ఒరాక్ వాల్యూ అంటే వాళ్ళకి అంత మన యొక్క ఆ యొక్క భాషలో మనం చెప్పాలి. సరేనా? ఒరాక్ వాల్యూ ఎంత ఉంది? లవంగాకు ఒక ఒరాక్ వాల్యూ ఉంటుంది, పసుపుకు ఒకటి ఉంటుంది, అకాయబెర్రీకి కూడా ఒకటి ఉంటుంది. దాని మీద పరిశోధనలు ఉన్నాయి. క్యాన్సర్ స్పీడ్నే తట్టుకోగలదు అది. క్యాన్సర్. సుజాత మేడం, మీకు పల్స్ ఉపయోగపడిందా? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, ఈరోజు పల్స్ ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు నేను ఎంత హ్యాపీగా అయితే కనిపిస్తున్నాను సార్. వాస్తవానికి ఎన్నో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్. నేను 25+ లోనే నేను ఒక సోరియాసిస్ చర్మ సమస్య గురించి, అంటే మీరు అన్నారు కదా సార్, ఏ అవయవానికి ఏ కణాలు ఎంత డ్యామేజ్ అవుతున్నాయో అంటే అన్ని విధాలుగా, స్కిన్ ఇష్యూ దగ్గర నుంచి, ఒక మైగ్రేన్ దగ్గర నుంచి, చివరికి ఉమెన్స్ ముఖ్యమైన మెన్స్ట్రువల్ దశ దగ్గర, అంటే అన్ని విధాలుగా చాలా స్ట్రగుల్ అయ్యాను సార్. నేను కంప్లీట్ గా నా చేతుల గురించి మొత్తం బ్లడ్ వచ్చేసారు టచ్ చేస్తే. అట్లాంటి ఇప్పుడు చాలా హాయిగా ఉంది, రైట్? ఎస్ సార్, ఎస్ సార్, చాలా ఉన్నాను సార్. క్లెన్జింగ్ చేసింది, ఇమ్యూనిటీని పెంచింది, రెజొనేట్ మళ్ళీ మంచి కణాలని ఇచ్చింది, ట్రీట్మెంట్ కూడా చేసేసింది. మేడం, పిల్లలు తాగుతారా? ఇక మీరు చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకే చెప్తున్నారా? పిల్లలకి కూడా తాగిస్తున్నారా? నేను అప్పుడు స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు నా యొక్క ప్రాబ్లమ్స్ గురించి అనుకున్నాను. తర్వాత ఇది పిల్లలకు కూడా ఇది ప్రివెన్షనల్ గా ఇది అవసరం, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అవసరం అని పిల్లలకు కూడా హ్యాపీగా ఇస్తున్నాను సార్. పిల్లలు కూడా తీసుకుంటారు. ఈ వీడియో రికార్డ్ అయి ఉంది. మీరు మీ GSM లో మీ పర్సన్కి ఎవరైనా సరే ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళ అన్నయ్య జానే సార్ చెబితే వినలేదు, లైట్ గా తీసుకుంది, సరే తన బిజినెస్ లో భాగంగా చెప్తున్నాడు అనుకుంది, తర్వాత ఇది నీకు గిఫ్ట్ అనుకో అని అప్పుడు దాన్ని అంత ఇంపార్టెంట్ అని గ్రహించి వాడి ఈ రోజు దాంట్లోనే రూబీ ఎగ్జిక్యూటివ్ అయిపోయింది. ఎంత మేడం మొత్తం ఇన్కమ్? సార్ 8 lakhs దాటింది సార్. 8 lakhs దాటిపోయింది. అది చూడండి, హుండీలో పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఫస్ట్ ఆలోచించింది, అమ్మో అంత కాస్ట్ అనేది పెద్ద కాస్ట్ చెప్తున్నాడు అని అనుకుంది. ఇప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఇన్కమ్ కొద్దిగా అట్లా వస్తూనే 8 లక్షలు అయిపోయింది. చూసారా? అది దట్ ఈస్ పవర్ ఆఫ్ పల్స్. కేవలం ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు, ఇంట్లో అందరికీ. అదే వేరే వాటి భవానీ మేడం వేరేవి ఉన్నాయనుకోండి, చర్మానికి సంబంధించి, సోరియాసిస్ సంబంధించి వాడుతూ ఉంటే ఇంకోళ్ళు వాడతారా? దాన్ని వాడే సమస్య లేదు. అందుకే దీన్ని ఆహారము అని అంటారు. ఓకేనా? దీన్ని ఔషధాలు కూడా గుణాలు ఉన్నాయని మీరు చూడండి. మనం ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి పల్స్ తయారు చేసామని చాలా వినయంగా మన కంపెనీ చెప్పింది. ఎవరిని చూసి? ఎలా ఉంది మేడం? ఆస్ట్రోనట్స్ కి ఐపల్స్ లాంటిదే మనకంటే ముందే ఒకటి తయారు చేశారు, AS10 అని, ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఓకే, అది మీరు చూడండి ఒకటి. ఈ వీడియో కూడా మీ దగ్గర ఉంచుకోండి. న్యూక్లియర్ బాంబుల వల్ల కానీ, లేకుంటే ఇంకా ఈ రోజుల్లో రేడియేషన్ పవర్ భూమి మీద బాగా పెరిగిపోతుంది, దాని వల్ల కానీ, కాలుష్యం వల్ల కానీ డ్యామేజ్ అవుతూ ఉన్న వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఆస్ట్రోనాట్స్ కూడా ఉపయోగపడే విధంగా డెవలప్ చేసినటువంటి AS10 కి సంబంధించిన డాక్యుమెంట్. Now a local company may have helped solve the mystery of how to reverse radiation's harmful effects. A story of groundbreaking work next. Every one of us suffers from some type of radiation damage every
ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల వచ్చిన రేడియేషన్ Every day. Of course, we all know the dangers of sun exposure, but did you know certain building materials emit radiation, as does drinking water, some types of pocket watches, eyeglasses, and airplanes? The list goes on and on. Those most at risk of radiation exposure are astronauts and deep sea divers, which has to do with the loss of atmospheric protection. And of course, Space Center and local company are hopeful they may have found the key to unlock the. This can put the health of astronauts at risk. One of the biggest concerns, radiation damage. The geomagnetosphere that protects us is not as protective when you're in space. We're also looking forward to, exploration and the United States and maybe our international partners going to other destinations like back to the moon or maybe one day going to Mars. We're looking forward to that. It's imperative that astronauts have proper protection from radiation to sustain a long trip to Mars or back to countermeasure for these problems. When you get increased radiation or increased oxidative stress from any source, it can ఈ పదం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పదమేనా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తట్టుకోవడానికి అని అవునా ఇది చూడండి ఎనీ cause damage to the DNA. That's the number. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోపల ఉన్న కాలుష్యం దేన్ని దెబ్బతీస్తుంది అంటే డైరెక్ట్ కణానికి ఉన్నటువంటి గోడని దెబ్బతీస్తుంది, లోపల ఉన్న డిఎన్ఏని దెబ్బతీస్తుంది, ఆర్ఎన్ఏని డిఎన్ఏని. అంత డేంజర్ లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది. అదేదో ఉట్టిది కాదు, మనం ఏదో సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ ఉన్నట్టుండి డాక్టరే మీరు 3rd స్టేజ్లో ఉన్నారు, 2nd స్టేజ్లో ఉన్నారు, ఇది కిడ్నీకి కానీ లేకపోతే ఈ సెల్ డ్యామేజ్ క్యాన్సర్కి కానీ. One thing we worry about, it can cause the DNA to mutate, which can lead to cancer. Now a group of powerful అది forces క్యాన్సర్కి కారణం. may have come up with a solution. we had to put together a team combined of academia, Team the అందరూ University of academia, Pittsburgh and Baylor, and Center for University Space కావచ్చు, Medicine, as well as industry with Pittsburgh American అంతా, Sciences and NASA, all University, working together to NASA develop వాళ్ళు a formula to try and help crew members resist radiation and oxidative stress while they're in space. రేడియేషన్ ని బయట రేడియేషన్ ని లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని. This group developed a special recipe for a health cocktail, and Houston-based Amerisciences produced the product. The work they've done is unprecedented in this supplement. ఏంటిదంటే ఇది ఒక సప్లిమెంట్, ఓకేనా. మళ్ళీ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు And nutraceutical industry. ఏ ఇండస్ట్రీ అంట? న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ, పోషక ఔషధాల ఇండస్ట్రీ నుంచి వెలువడినటువంటి సప్లిమెంట్. I think it's a huge deal. We have never really had really good ways to offset radiation-induced damage, at least not that I know. AS10 అనేది కూడా ఒక న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్, దాని నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేయండి. ఇప్పుడు చెప్పండి, ఎటువంటి ప్రోడక్ట్ మన చేతిలో ఉంది, ఎంత బ్రహ్మాండమైనటువంటిది ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది దీన్ని మనకి ఇవ్వడమే కాకుండా దీని మీద ఎడ్యుకేషన్ కల్పిస్తూ మనకి ఎప్పటికప్పుడు చక్కటి వీడియోస్ సపోర్ట్ తోటి కూడా మనకి AS10 వాళ్ళు దేనికైతే ఉపయోగించారో రేడియేషన్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తట్టుకోవడానికి, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి సేమ్ ఒరాక్ వాల్యూ తోటి సేమ్ అకాయబెర్రీ, వాళ్ళు అకాయబెర్రీని ఉపయోగించారు, మనం కూడా అకాయబెర్రీని ఉపయోగించాము. అది కూడా న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మనం కూడా న్యూట్రాస్యూటికల్ని యాజ్ ఎ సప్లిమెంట్గా తయారు చేయబడింది అనమాట. ఇన్స్పైర్ అయ్యి సేమ్ అట్లాంటిది తయారు చేయాలి. ఓకేనా శృతి గారు? AS10 లాంటిది మనము తయారు చేసుకున్నాము. Do you know what's tasty as well as healthy? The super brand from Indus Viva, iPulse. It is the best immune booster, multi-fruit juice known for its functional health benefits. iPulse is specifically recognized for its cardioprotective benefits. The driving force behind the cardioprotective actions of iPulse is the flavonoids, which act as antioxidants which decrease the oxidation of low-density lipoproteins. Thus,
improves the lipid profiles, lowers blood pressure, improves insulin sensitivity, and endothelial function. చూడండి, ఇది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏవైతే డ్యామేజ్ లోపల జరుగుతుందో, ఏ డ్యామేజ్ని ఇది క్లియర్ చేస్తుంది, ట్రీట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనకు చెప్పింది. అంతేనా? ఓకే, లోపల ఏవైతే ఆక్సిజన్ రేటు లేకపోవడం వల్ల మన బాడీలో డ్యామేజ్ అవుతుందో ఈ డ్యామేజ్ని ఇది ట్రీట్ చేస్తుంది, వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పబడినటువంటి వీడియో. Fruit juice, known for its functional health benefits. iPills is specifically recognized for its cardioprotective benefits. The driving force behind the cardioprotective actions of iPills is the flavonoids, which act as antioxidants which decrease the oxidation of low-density lipoproteins. Thus, improves the lipid profiles, lowers blood pressure, improves insulin sensitivity, and endothelial function. The other positive effect exerted on the cardiovascular system is the ability of flavonoids to produce vasodilation and regulate the apoptotic processes in the endothelium. Acai berry, the world's #1 superfruit, indigenous to the Amazon rainforest of South America, with one of the best ORAC scores of 1,02,700. Apart from acai berry, iPills also has a blend of 14 other antioxidant fruits. With an ORAC score of 7,000 and the benefit of 3.5 kilograms of freshly plucked fruits, 60 milliliters of iPills can work wonders. iPills is a super juice not only by its composition, but also because it undergoes very stringent quality checks at all the points of the manufacturing process, right from sourcing of raw materials to dispatch of the final product. High-end analytical equipment are involved in the analysis of this super juice to give you the best of the product experience. A clinically tested product for its safety and efficacy. iPills is effective in supporting healthy lipid levels and blood pressure, providing complete heart protection, healthy digestion, and overall well-being. iPills can be safely used across all age groups without worrying much about the side effects. For effective results, you may consume 30 milliliters of iPills twice daily, 30 minutes before meal. Consume iPills for a happy and healthy life. చూడండి, ఇది మనకి ఎంతో సపోర్ట్ అయింది. బాగా అర్థమైందా? AS10 ఏ విధంగా అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుందో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో బాడీలో, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అదే ఒరాక్ వాల్యూ తోటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనకు కూడా ఎక్కువ అవుతుంది కదా, అవును, కాలుష్యం అనేది ఎక్కువ అవుతుందని అదే మనం తెలుసుకున్నటువంటిది. సేమ్ అదే ఒరాక్ వాల్యూ తోటి మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలుగుతున్నటువంటి అనేక నష్టాలను తగ్గిస్తుంది. ఈ యొక్క iPills అనేది ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది. అదే ఇప్పుడు ఈ మేడం గారి యొక్క ఓకేనా, క్లియర్? ఒకసారి మరి ఈ యొక్క iPills సెషన్కి మనం థ్యాంక్స్ చెప్తూ, దీన్ని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి రేపు కాఫీ సెషన్ ఉంటుంది. కాఫీ సెషన్ ఉపయోగించుకోండి. దీనివల్ల లాభం ఏంటి? లాభం ఏంటి? చిరంజీవి గారు 2 లాభాలు చెప్పండి. సెషన్ వల్ల లాభం ఏంటి? దీని మనం ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ తీసుకోవచ్చు అండి. ప్లస్ దీంట్లో ఏమేమి మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది, దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం. ఎవరైనా ఉంటే టెస్టిమోనీస్ వాళ్ళు కూడా వింటే మనకి ఇంకా దాని మీద క్లారిటీ వస్తుంది కదా. ఓకే, ఒకవేళ మనం తెలిసిందైనా కానీ మళ్ళీ ఒక పునశ్చరణ జరుగుతుంది కదా. కొంచెం మీరు వీరాంజనేయులు గారు, మీరు ఒక మాట. నమస్తే సార్. సార్ అందరికి నమస్కారం సార్. సార్ మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ మంచిగా ఉంటుంది సార్. ఒకరికి చెప్పడానికి మనం ఏ విధంగా ఆలోచింపజేయాలనేది మనకు
అర్థమవుతుంది సార్. ఇది మనం వినడం వల్ల నేర్చుకోవడం వల్ల సార్. ఎడ్యుకేషన్ సెషన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. సార్ అవును సార్. ఓకే, గుడ్ గుడ్. వందనం మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఈ సెషన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. అంటే ఇంకొకరిని ఇన్స్పైరింగ్ చేయొచ్చు వెల్నెస్ పై, అంటే టెస్ట్ మోనియల్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది డెప్త్ గా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది డైట్ ప్లాన్ గురించి తెలుస్తుంది. టోటల్ గా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మనము చెప్పే స్పీకర్ ద్వారా వాళ్ళు ఎలా చెప్తున్నారని అబ్జర్వేషన్ చేస్తే మనలో స్కిల్స్ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి సార్. వెరీ గుడ్. వాళ్ళని చూస్తూ చూస్తూ అదే అయిపోతాం. సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు ఆ స్పీకర్ చూసి చూసి మనం కూడా స్పీకర్ అయిపోతాం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు AS10 వాళ్ళది చూపించాం, ఆస్ట్రోనట్స్ కి సంబంధించినటువంటిది. అవునా? దాన్ని చూడడం వల్ల ఏం తెలిసింది? అది ఏంటంట, ఒక ఫుడ్ సప్లిమెంట్. అవునా? ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే, ఫుడ్ సప్లిమెంట్ అంటే ఏంటంటే మనం రోజు తింటున్నటువంటి ఫుడ్లో ఏవైతే ప్రాణశక్తి తక్కువైందో, పోషకాలు తక్కువైందో వాటిని సప్లై చేసేది సప్లిమెంట్ అనమాట. సింపుల్. మనం ఏదైతే రోజు తింటున్నామో దాంట్లో ఏం తక్కువైనాయి? పోషకాలు తక్కువైనాయి, ప్రాణశక్తి తక్కువైంది. వాటిని అందించేవే మన యొక్క ఆయుర్వేద, అడ్వాన్స్డ్ ఆయుర్వేద. ఓకే, సో అది కూడా సప్లిమెంట్ అంట, అంతేనా? ఇంకొకటి చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే అది కూడా ఒక న్యూట్రాస్యూటికల్ అంట, ఇండస్ట్రీ నుంచి వచ్చింది. సో మనది కూడా లీడింగ్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ ఇన్ జపాన్. అవునా? ఈ రెండు విషయాలని మనం దాని నుంచి ఇన్స్పైరింగ్ గా అది ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుందో, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, క్యాన్సర్ నుంచి దాని నుంచి కాపాడడానికి వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా దీన్ని తయారు చేసుకున్నాం. మరి అంత బాగా పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు సుజాత మేడం చెప్పింది కదా. ఇప్పుడు మీరు కూడా వాడుతున్నారు కదా, మీరు చెప్తున్నారు. శ్రీరంగ సార్ కూడా చెప్పాడు మొన్న. పల్స్ది వాడారా సార్ మీరు? ఒకసారి విందాం. మీ మనవరాలు కదా, మనవరాలా సార్? నేను ఐపల్స్ మా గ్రాండ్ డాటర్కి వాడాను సార్. యాక్చువల్గా డెంగీ ఫీవర్ కోసం మెడిసిన్ అనేది లేదని చెప్పారు డాక్టర్లు. యాక్చువల్గా అయితే మనకు డెంగీ ఫీవర్ అనేది దగ్గర గత 5 years 6 years నుంచి వస్తూ ఉంది. కరోనా కంటే ముందే డెంగీ ఫీవర్ ప్రబలింది ప్రజల్లో. అలాంటి డెంగీ ఫీవర్కి మెడిసిన్ లేదని వినడం నేను కూడా ఫస్ట్ టైం విన్నాను డాక్టర్ దగ్గర. దీనికి ఏమైనా ఫుడ్ ఉందా సార్ అంటే ఫుడ్ కూడా ఏం లేదు. మనకు ఒక నమ్మకం ఏంటంటే మనకు బొప్పాయి లీవ్స్ సిరోఫోర్డ్ కనిపెట్టారు కంపెనీ వాళ్ళు, అది ఇచ్చాను మీకు అని చెప్పాడు ఆయన. అది కూడా కనిపెట్టిన బొప్పాయి లీవ్స్ అనేది మేము అందరూ చెప్తూ ఉంటే మేము కూడా నమ్మి ఇస్తున్నాం మీకు, అంతే. దేవుడి మీద వారంతో ఇస్తున్నాం అంతే. అది సైంటిఫిక్ పరంగా ప్రూఫ్ అయితే లేదు పర్సనల్ టెస్టిమోనీ లేదు అని చెప్పాడు సార్. నేను అన్నాను మరి మేము అమ్మాయిని అడ్మిట్ చేయమంటారు కదా, మరి ఎట్లా సార్ అంటే అడ్మిట్ చేయాల్సి ఒక డాక్టర్ చెప్పడం ఏంటంటే 150 ప్లేటెట్స్ ఉన్నాయి, ఇంకా తగ్గిపోతే మీరు అడ్మిట్ చేయమని చెప్పాడు. స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విరాకిల్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ ఫిర్యాదు కూడా ఉంటుంది అది ఉప్పల్లో. మీరు అడ్మిట్ చేయండి అన్నాడు ఆయన. 150 ప్లేటెట్స్ ఉన్న 1,50,000 ఉన్నప్పుడే ప్లేటెట్స్. కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము, ఆయన మేజర్ మిలిటరీలో ఎక్సర్సైజ్ చేసి వచ్చి చిల్డ్రన్స్ డాక్టర్ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే మీకు అప్ టు, ఇది అందరికి అవగాహన ఉండాలని చెప్తున్నాను, 30 నుంచి 20,000 వరకు పడిపోయినా కూడా మీరు ఇంట్లో కూడా చూసుకోవచ్చు పిల్లల్ని అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అన్ని మీరు ఒక రా ఫుడ్ కాకుండా మెటీరియల్ లిక్విడ్ ఫుడ్ ఇవ్వండి అని చెప్పాడు ఆయన డాక్టర్. అట్లా ఇస్తే లిక్విడ్ ఫుడ్ ఇస్తే మీరు లైవ్ చూసుకోవచ్చు పాపని, మీరు చూసుకోలేకపోతే అడ్మిట్ చేయమన్నాడు ఆయన. అడ్మిట్ చేస్తే కూడా మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న సలైన్ ఎక్కిస్తాము, గ్లూకోజ్ ఎక్కిచ్చేసి వాళ్ళని లైవ్ లో ఉంచడానికి గంట మానిటరింగ్ ఉంటుంది మా దగ్గర, అంతే. వేరే ఏం లేదన్నమాట. అంతకంటే మేమేం చేయలేము. సరే సార్, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. మీరేం చేశారు? నేను ఒక పాంప్లెట్ చూపించాను ఆయనకి, మన పాంప్లెట్ చూపించాను ఆయన. నా దగ్గర ఒక ఆప్షన్ ఉందండి, మరి ఇది నేను ఎందుకంటే నాకు నమ్మకమే, కానీ మీ ద్వారా విందామని చెప్పి నేను అడుగుతున్నాం సార్, మీకు ఒక్కసారి దీన్ని పరిశీలించాలని చెప్పి ఆయన పాంప్లెట్ ఇచ్చాను. చూశాడు ఆయన, మొత్తం చూసిన తర్వాత ఒక్కసారి 1 second ఓంకార్ 1 second చెప్పినట్టు చెప్పు. అందరు వింటున్నారా శ్రద్ధగా?
అసలైంది ఇది అనమాట. ఇప్పుడు ఆయన చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఎవ్వరికి ఏ ఇంటికి మన చుట్టాల వాళ్ళకి ఉపయోగపడవచ్చు, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అది వినండి. రేపొద్దున ఇది రికార్డ్ అయి ఉంది. మీరు మీ మీ సార్ మీ కస్టమర్లకు ఎవరికైనా చూపించుకోవచ్చు. సార్ చెప్పండి. అన్నాడు. చూశాడు సార్, మొత్తం చెక్ చేశాడు. ఇది పళ్ళ జ్యూస్ సార్, మీకు ఐపల్స్ మంచి ఒరాక్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మీరు ఇవ్వండి, మీరు ఇచ్చారన్నారు కదా, మీరు ఇవ్వండి అన్నాడు ఆయన. నేను వెంటనే అడ్మిట్ చేయకుండా ఆర్డర్ పెట్టి గంటకి తాగించాను సార్. 10 ml 10 ml పాపకు 5 years 10 ml 10 ml ఇచ్చాను. నెక్స్ట్ డే మళ్ళీ టెస్టింగ్కి వెళ్ళాం, బ్లడ్ టెస్ట్కి చెక్ చేయిద్దామని చెప్పేసి. ఫస్ట్ డే 90,000కి వచ్చింది. ఆ రోజు ఆయన ఇంకా మీరు స్టార్ట్ చేయండి అన్నాడు. నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దునకి వెళ్తే ఆయన పాపను చూసి ఆయన అన్నాడు, పాపకు టెస్టింగ్ అక్కర్లేదు ఈ రోజు అన్నాడు. చూడగానే అక్కర్లేదు, ఊరికే మనం బ్లడ్ తీసి మళ్ళీ పాప భయపడుతుంది, బ్లడ్ తీయడము మళ్ళీ చెక్ చేయడం ఇవన్నీ వద్దు, పాప బాగా ఉంది కదా, హెల్తీగా ఉంది, రేపు రండి అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళాం సార్. నెక్స్ట్ డే వెళ్తే యాక్చువల్గా మనకు ఫస్ట్ డే 60,000 తగ్గిపోయినది. నెక్స్ట్ డే మళ్ళీ ఏం తగ్గలేదు, 60,000 మెయింటైన్ అయింది. తర్వాత మళ్ళీ 3 రోజు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాం. వెళ్తే అప్పటికే 1,40,000కి వచ్చేసాయి. ఆయన చెప్పడం ఏంటంటే మీరు చాలా లక్కీ సార్. ఎందుకంటే ఈ ఇంత ఫ్రీక్వెంట్ గా మనకు రిజల్ట్ రావడం చాలా బెటర్ గా ఉంది. మీకు ఇట్లా ఇంత షార్ట్ పీరియడ్ లో ఇది రావడం కష్టం. మా దగ్గర అయితే కూడా 1 week అయినా పెడతాం మేము. మా దగ్గర అయితే మేము 1 week అయినా పడుతుంది. ఇంత తొందరగా మీకు రావడం అనేది ఒకటి మనకు అది మన యొక్క ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ బాగా వర్క్ చేసింది సార్ అని చెప్పేసి ఆయన చెప్పడం ఒప్పుకున్నాడు. డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, సత్యాన్ని ఒప్పుకున్నాడు. చూసారా, సేమ్ మన టెస్ట్ రిజల్ట్ తోనే మళ్ళా మనం ఇంకొకరికి వరంగల్లో ఒక ఆయన కూడా మనకు కాల్ చేసి అడిగాడు, సార్ మీ ఇట్లా జానే సార్ నంబర్ ఇచ్చాడు మీకు, ఆయన మనం ఆల్రెడీ ఇందులో ఐడి తీసుకున్నాడు, మెంబరే పురుషోత్తం గారు అని. వాళ్ళ అబ్బాయికి కూడా ఆల్రెడీ డెంగీ ఫీవర్ వచ్చి అడ్మిట్ చేశాడు. ఇంకా నేను బెంగళూరు వెళ్తున్నా, బస్సులో ఉన్నాను, మాట్లాడి సార్ ఇట్లా అంటే మా పాపకు బాగా వచ్చింది, మీరు చెప్తున్నాను చూడండి, మీకైతే నిరభ్రంతంగా వాడండి ఐపల్స్ అని. ఆయన వెంటనే నెక్స్ట్ డే ఐపల్స్ పోయింటే తెప్పించుకున్నాడు. ఆర్టీసీ బస్సులో తెప్పించుకొని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న తర్వాత వెంటనే స్టార్ట్ చేసి 3 days తర్వాత ఆయన కూడా చెప్పాడు, నాకు చాలా వండర్ఫుల్ సార్ మీరు చెప్పింది, నాకు మా బాబుకు బాగా హెల్ప్ అయింది. జానీ సార్ చెప్పింది రైటే, మీరు చెప్పింది రైటే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, మీ పాపకు మీరు వచ్చిన రిజల్ట్ నేను మా బాబులో చూశాను ఇప్పుడు అన్నాడు ఆయన. చూసారా, ఒక తాతకి ఇన్ఫర్మేషన్ తెలవడం ఎంత మంచిదైందో, మనవరాలకు ఉపయోగపడింది. దట్ ఈస్ ఫ్యామిలీ ప్రొడక్ట్ అన్నమాట. రైట్ వీరాంజనేయులు గారు, రెండు సార్లు ఇదే సిచ్యువేషన్ మా అమ్మాయి వాళ్ళు ఉన్న బెంగళూరులో ఉన్న అపార్ట్మెంట్ ఒక అబ్బాయికి వచ్చింది డెంగీ ఫీవర్. వస్తే ఆ బాబుకి దగ్గర వాళ్ళు 50-60 వేలు ఖర్చు పెట్టుకున్నారు బెంగళూరులో. అది మళ్ళీ మామూలు హాస్పిటల్లోనే. కానీ ఆ బాబుకి ఫ్రీక్వెంట్ గా మళ్ళీ ఒక 15 days 1 month లో మళ్ళీ ఫీవర్ వచ్చింది. కానీ మన పాపకి ఇంతవరకు మళ్ళీ ఫీవర్ అనేది లేదు. ఎందుకంటే డెంగీ వస్తే మళ్ళీ ఫీవర్ తప్పకుండా వస్తుందంట కొంతమందికి. డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే మీకు మళ్ళీ ఫీవర్ కూడా రావచ్చు, కానీ డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు కంటే ఫీవర్ తగ్గిన తర్వాత చాలా అలర్ట్ గా ఉండాలంట మనం పిల్లల దగ్గర. ఇది చాలా కేర్ఫుల్ గా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు మన వైట్ సెల్స్ ఫైట్ చేస్తాయి బాడీలో, కాబట్టి అవి చనిపోతే మళ్ళా ఫీవర్ తగ్గిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ అన్న డాక్టర్ గారు. లావణి మేడం, ఈ సమస్య ఈ రోజుల్లో ఎక్కువనే ఉందా, లేకపోతే ఎవరికో ఒకరికి వస్తుంటదా ఈ డెంగీ ఫీవర్ అని? చాలా ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ శాతం కనబడుతుంది సార్. చాలా ఎక్కువగా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువ వస్తాయి సార్ ఆ ప్రాబ్లమ్స్. ఏదో జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది అంత సింపుల్ ఏం కాదు ఇది. ఆయన చెప్తున్నట్టు చాలా కొంచెం డాక్టర్లే చాలా ఇది ప్రమాద స్థాయిలో అని చెప్తున్నారట. చూసారా డియర్ వెయిటర్స్, ఇప్పుడు జానయ్య గారు ఏదైతే రెజునేషన్ అని చెప్పారో, ఇది రెజునేషనే కదా జానయ్య గారు? మళ్ళీ కణాలను పునర్జీవనం, రక్త కణాలను పెంచడం, ఎంత శక్తి ఉంది చూడండి. ఓకే, రేపు వీటి గురించి కూడా మనం తెలుసుకుందాము. CIRT అంటే ఏంటి అనేది తెలుసుకుందాం రేపు కాఫీ సెషన్లో. ప్లస్ డైట్ ప్లాన్ కూడా నేను చెప్తాను. కొంచెం మనల్ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు. ఓకే, చూడండి మరి ఆ తాతకు ఒకసారి హార్ట్ ఇద్దామా? మంచిగా అందరికి ఉపయోగపడేట్టు చెప్పాడు కదా మన వాళ్ళందరికీ కూడా. అట్లా ఆయన అడిగాడు వీరాంజనేయ గారు, మహేష్ బాబు అడుగుతాడుగా
ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా అంటాడు మహేష్ బాబు. అట్లా డాక్టర్ని 4 సార్లు అడిగాడు, మీరు ఇంకేం చేయలేరా అని అడిగాడు. వాళ్ళు మేము ఏం చేయలేమంటే అప్పుడు నేను చేస్తానని పల్స్తోటి చేశాడు. అది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 AM ఆరాకి కలుద్దాము. చక్కగా రిటైల్ చేసుకోండి. ఒక మంచి కంపెనీ మీ దగ్గరికి వచ్చింది, నలుగురికి ఆరోగ్యం గురించి చెప్పండి, మీరు హెల్తీగా ఉండండి, ఆరోగ్యాన్ని పొందండి, పంచండి. ఓకే, తద్వారా ఒక మంచి ఈ కంపెనీలో ఒక టీం ఫామ్ అయి ఉండడం మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.